హాయ్, లెట్స్ మేక్ టేస్టీ ములక్కాడ టమాటా కర్రీ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏంటి ములక్కాడ టమాటా కర్రీ ఎవరికి రాదు అనుకుంటున్నారా? అందరికీ తెలిసిందేనండి. కానీ నాకు ఈరోజు ఈ రెసిపీ తినాలనిపించింది. సో మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, సాల్ట్ వేసి మగ్గిన తర్వాత కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసుకొని 1 నిమిషం మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కారం, సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ, అందరికీ తెలిసిన రెసిపీనే. కానీ ఈరోజు నాకు ఈ కర్రీ తినాలనిపించింది. సో మీతో షేర్ చేసుకుందాం అని చేసి చూపిస్తున్నాను. ఇందులోనే 6 టమాటోలని మీడియం సైజువి పండినవి తీసుకొని కట్ చేసుకొని వేసుకొని టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. అప్పటికప్పుడు చెట్టు నుంచి తెంపి తీసుకొచ్చిన ములక్కాడలు కట్ చేసుకొని వండుకుంటే నిజంగా కూర టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం ఈ ములక్కాడలు అలా తెచ్చి వండుతున్నవే, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా పోసుకొని ఒకసారి కలుపుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో వడ్డించుకొని తింటే ములక్కాయ టమాటా కర్రీ టేస్ట్ అబ్బిరిపోతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.